హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఫస్ట్ డెరివేటివ్లో యాక్చువల్లీ మోడల్స్ ఏమేమి ఉన్నాయి, ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అనే విషయంగా మనం నేర్చుకుందాం టుడే. ఓకే, ఈజ్ కంపల్సరీ ఉంటుంది క్వశ్చన్. ఫస్ట్ ప్రిన్సిపల్ మనకి 4 మార్క్ క్వశ్చన్ ఉంటుంది. ఓకే, డెరివేటివ్స్లో అయితే ఇది ఎలా చేయాలి, కొన్ని సమ్స్కి ఒక్కొక్క సమ్కి ఒకలా ఎలా చేయాలి అనే విషయం చూద్దాం. ఓకే, యా, నౌ కమ్ టు పాయింట్ హియర్. f of x is given cos ax from the first principle, find out derivative. ఓకే, if of first time చేయాలంటే యాక్చువల్లీ ఫార్ములా ఈజ్ దిస్ వన్. ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఓకే, దిస్ ద ఫార్ములా. అయితే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఎక్కడైతే ఎక్స్ ఉందో, లిజన్ కేర్ఫుల్లీ, ఎక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ ఆ ప్లేస్లో మనం ఎక్స్ ప్లస్ హెచ్ పెట్టాలి అంతే. గట్ ఇట్. కాబట్టి ఏమవుతుంది, కాస్ ఏ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అవుతుంది. గట్ ఇట్. అయితే ఇప్పుడు మనం ఫార్ములా ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. కాబట్టి అంటే కాస్ ఏ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్ చేసుకుందామా, ఏఎక్స్ ప్లస్ ఏహెచ్. ఓకే, అప్పుడు కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ ఏహెచ్ మైనస్ కాస్ ఏఎక్స్ బై హెచ్ అవుతుంది. అవునా, ఈ ఫార్ములాలో మనం అప్లై చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకి ఈ ఫార్ములా తెలుసు, కాస్ సి మైనస్ కాస్ డి. ఓకే, మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్ కూడా తెలిసి ఉండాలి. ఓకే, యా, కాస్ సి మైనస్ కాస్ డి, వాట్ ఇస్ ద ఫార్ములా, మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. ఓకే, సరే, సి అంటే మొత్తం సి అవుతుంది, డి అంటే ఏఎక్స్ కదా. సి ప్లస్ డి అయినప్పుడు ఏమవుతుంది, ఏఎక్స్ కదా, 2ax అవుతుంది ప్లస్ ఏహెచ్ బై 2. ఓకే, సైన్ సి మైనస్ డి అంటే దిస్ మైనస్ దిస్ అయినప్పుడు ఏఎక్స్ క్యాన్సిల్ అయిపోతుందా, అంటే ఏహెచ్ మాత్రం మిగులుతుంది, ఏహెచ్ బై 2 వస్తుంది. రైట్, బై ఈ హెచ్ ఉంది కదా, ఈ హెచ్ దాని కింద రాసాం. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్ టిల్ నౌ? ఓకే, సరే, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక ఫార్ములా కనిపిస్తుంది. విచ్ వన్, హియర్ సైన్ లిమిట్ మనం స్ప్లిట్ చేద్దాం. ఎప్పుడైనా ఇంటూలో ఉన్నప్పుడు మనం లిమిట్ స్ప్లిట్ చేసుకుందాం, లిమిట్ ఆఫ్ దిస్ ఇంటూ లిమిట్ ఆఫ్ దిస్ అనమాట. ఓకే, వాట్ ఇస్ ద ఫార్ములా, సైన్ ఎన్ఎక్స్ బై ఎక్స్ ఉన్నప్పుడు ఎన్ కదా ఆన్సర్ వస్తుంది. అంటే ఎక్స్ట్రా ఎంత ఉంది ఇక్కడ, ఏ బై 2 ఈజ్ దేర్. రైట్, దట్స్ వై ఏ బై 2తో మల్టిప్లికేషన్ డివిజన్ చేద్దాం. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏ బై 2 అనేది పక్కన వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు నెంబర్ లిమిట్ హెచ్ టు 0 ఉంది కదా, ఇప్పుడు 0 అప్లై చేసుకుందాం హెచ్ ప్లేస్లో. దెన్ ఏమవుతుంది, 2 క్యాన్సిల్, 0 అయిపోతుంది, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది, ఏఎక్స్ మిగిలింది. రైట్, ఇక్కడ ఏ బై 2 వచ్చింది, 2 క్యాన్సిల్ అయిపోయింది. దెన్ దిస్ ద ఆన్సర్. గట్ ఇట్. ఓకే, సిమిలర్లీ ఇప్పుడు మనకి సైన్ ఏఎక్స్ ఉన్నప్పుడు, లిజన్, ఒక్కొక్క ప్రాబ్లం నేను క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ సైన్ ఏఎక్స్ కానీ సైన్ 2x కానీ ఉన్నప్పుడు కూడా సేమ్ అంతే. అంటే ఇక్కడ సైన్ 2x, రైట్, సైన్ 2x ఉంటే కనుక ఏమవుతుంది, సైన్ సి మైనస్ సైన్ డి అప్లై చేస్తాము. ఓకే, ట్యాన్ ఉన్నప్పుడు ఎలా చేయాలి ఆ ఫార్ములా చూద్దాం ఇప్పుడు. ఓకే, సైన్ 2x చూడండి, సేమ్ ఫార్ములా చూసారా, సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా ఏంటి, 2 కాస్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. సైన్ సి మైనస్ డి బై 2 అన్నప్పుడు 2x క్యాన్సిల్ అయిపోయింది, 2h బై 2 1 వస్తుంది. రైట్, ఇప్పుడు 2 క్యాన్సిల్ అయిపోయింది, సైన్ హెచ్ వస్తుంది, హెచ్ అనేది ఇక్కడ పెట్టి తీసుకొచ్చాము. ఓకే, అప్పుడు దిస్ ఇస్ 1 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు హెచ్ టెన్స్ టు 0 అప్లై చేసుకుంటాం. ఎంత సింపుల్, 4 మార్క్ ఈజీగా వచ్చేస్తుంది ఫస్ట్ ప్రిన్సిపల్ ప్రాబ్లంలో. ఓకే, ఫస్ట్ ప్రిన్సిపల్లో. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు tan 2x ఉన్నప్పుడు ఎట్లా చేయాలి చూడండి. ఇక్కడ tan 2x అంటే tan ఆఫ్ 2x ప్లస్ 2h కదా. ఓకే, tan c మైనస్ tan d లేదు. రైట్, అప్పుడు అందుకని మనకి సైన్ కాజులో కన్వర్ట్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి అవుతుంది. అవునా, అప్పుడు ఏ ఫార్ములా అవుతుంది, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఈ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకేనా, ఈ ఫార్ములా వస్తుంది. వాట్ ఈజ్ ఏ, 2x ప్లస్ 2h ఈజ్ ఏ. వాట్ ఈజ్ బి, 2x. రైట్, అప్పుడు మనకి ఏమొస్తుంది, సైన్ 2h వస్తుంది. చూడండి ఇక్కడ మనకి సింప్లిఫికేషన్లో క్యాన్సిల్ అయిపోయి సైన్ ఆఫ్ ఏ మైనస్ బిలో మనకి 2h వస్తుంది, అండ్ దాంట్లో మనకి 2 బయటకు వస్తుంది. ఓకే, రిమైనింగ్ సేమ్ హెచ్ టెన్స్ టు 0 అప్లై చేసుకుంటాం, మిగిలింది వచ్చింది ఆన్సర్. చూసారా ఎంత ఈజీగా ఉందో, tan 2x. ఓకే, చాలా ఈజీ కదా, tan 2x. క్లియర్. నెక్స్ట్ ఎక్స్ సైన్ ఎక్స్ ఉంటే హౌ టు డూ, సి హియర్. ఎక్స్ సైన్ ఎక్స్ ఉంటే ఇక్కడ ఎక్స్ ప్లస్లో మనం రాస్తున్నాం, ఎక్స్ ప్లస్ హెచ్ రాయాలి. రైట్, అంటే ఎక్స్ ప్లస్ హెచ్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సైన్ ఎక్స్. రైట్, ఎక్స్ సైన్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, ఎక్స్ సైన్ ఎక్స్. ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్. ఓకే, దెన్ ఇక్కడ ఈ రెండిట్లో ఎక్స్ కామన్ తీస్తున్నాం చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ. ఓకే, ఎక్స్ కామన్ తీసుకుంటే సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సైన్ ఎక్స్ కామన్ తీసుకుంటే మనకి ఏమవుతుంది, సైన్ సి మైనస్ సైన్ డి అప్లై అవుతుంది. ఓకే, సైన్ సి మైనస్ సైన్ డి అంటే వాట్ ఇస్ ద ఫార్ములా, 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. ఓకే, ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాం. ఈ మధ్యలో ఉన్న ఇక్కడ హెచ్ ఇంటూ ఉంది కదా, ప్లస్ ఇది మనం స్ప్లిట్ చేస్తున్నాం అనమాట, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 దిస్ బై హెచ్ అనమాట. ఇప్పుడు హెచ్ క్యాన్సిల్ అయిపోయింది, ఇది మిగిలింది. ఓకే, అప్పుడు హెచ్ టెన్స్ టు 0 అప్లై చేసుకుంటే మనకి సైన్ ఎక్స్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఈ ఫార్ములాలో ఏమవుతుంది, హెచ్ బై 2 ఉంది కాబట్టి 1/2 లేదు కదా. గట్ ఇట్.
కాబట్టి 1/2. ఓకే, ఇది ఫార్ములా చూడండి, sin c మైనస్ sin d ఫార్ములా అప్లై చేసాం. ఓకే, చాలా ఈజీగా ఉంది కదా. ఓకే, x sin x ఈ విధంగా చేయాలి. ఓకే ఓకే, secant 3x ఉంటే హౌ టు డూ. secant 3x ఇన్ దట్ x ప్లస్ f ఆఫ్ x ప్లస్ h అంటే 3 ఆఫ్ x ప్లస్ h, రైట్, అంటే secant 3x ప్లస్ 3h. ఓకే, జస్ట్ ఈ ఫార్ములా అప్లై చేద్దాం ఇప్పుడు. secant ఆఫ్ 3x ప్లస్ 3h మైనస్ secant 3x బై h. ఓకే ఓకే, చూడండి ఫార్ములా. సెకండ్ ఉన్నప్పుడు ఫార్ములా లేదు కాబట్టి దానికి 1/cos రాసుకోవాలి. 1/cos రాసుకున్నాక ఓకే ఎల్సిఎం తీసుకుందాం. అప్పుడు cos c మైనస్ cos d ఫార్ములా అప్లై అయిపోయింది, రైట్. -2 sin c ప్లస్ d/2 sin c మైనస్ d/2 ఇట్లా మీరు బాక్స్ రాయండి ఫార్ములాకి. ఓకే, దెన్ సింప్లిఫికేషన్లో మనకి ఈ ఫార్ములా అప్లై చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. సి ఎంత ఈజీగా ఉందో కదా. డినామినేటర్ మనకి మళ్ళీ సెపరేట్గా రాయండి, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇక్కడ మనకి ఒక ఫ్రాక్షన్లా కనిపిస్తుంది కాబట్టి ఇంటూ రాసి ఇది పక్కన 1/n రాయండి. ఓకే, ఎస్, ఇక్కడ మనకి 3/2 బయటకు వస్తుంది. ఓకే, ఇంత రాయిపోయినా పర్వాలేదు, మనకి ఫార్ములా తెలుసు కాబట్టి 3/2 రాసేసినా ఓకే. ఎందుకంటే 4 మార్క్ మరి లెంతీ అయిపోతుంది, 1 పేజ్ అయిపోతుంది కాబట్టి 3/2 ఇక్కడ బయట రాసేసుకోండి. h/0 అప్లై చేసుకుందాం, sin 3x వస్తుంది. ఇక్కడ కూడా h/0 అప్లై చేసుకుంటే cos 3x ఇంటూ cos 3x cos square 3x వస్తుంది. సి అప్పుడు sin బై cos ఒకటి tan వస్తుంది కాబట్టి tan 3x. దిస్ ఇస్ ద ఫార్ములా. 3 secant 3x tan 3x వస్తుంది. ఓకే, secant 3x యొక్క డెరివేటివ్ ఎంత? 3 secant 3x tan 3x. ఓకే, ఇంత సింపుల్ వే అనమాట. మరి కంపల్సరీ మనకి ఫస్ట్ ప్రిన్సిపల్ ప్రాబ్లం వస్తుంది. ఓకే ఓకే, నెక్స్ట్ cos square x ఇచ్చినప్పుడు చూడండి, ఇక్కడ ఎక్స్ప్రెస్లో x ప్లస్ h రాస్తాం కదా. అప్పుడు ఏమవుతుంది? cos square of x ప్లస్ h మైనస్ cos square x అంటే cos square a మైనస్ cos square b. వాట్ ఇస్ ద ఫార్ములా? చూడండి, ఇక్కడ మైనస్ sin of a ప్లస్ b ఇంటూ sin of a మైనస్ b. ఫార్ములాస్ బాగా వచ్చి ఉండాలి. ఓకే, మీరు జస్ట్ దాంట్లో అప్లై చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. x క్యాన్సిల్ అయిపోయింది, sin h వస్తుంది. ఓకే, h మనకి వెళ్ళిపోతే 1 అయిపోయింది. h/0 అప్లై చేసుకున్నాం, ఈజీ క్లియర్గా వచ్చేస్తుంది. ఓకేనా, దిస్ ద cos square x. అర్థమైందా ఎలా చేస్తున్నామో? cos square a మైనస్ cos square ఫార్ములా అప్లై చేస్తున్నాం. సపోజ్ రూట్ ఆఫ్ x ప్లస్ 1 ఉంది. అప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఇక్కడ రేషనలైజింగ్ చేయాలి. రూట్ కనిపిస్తుంది చేయాలి, రేషనలైజింగ్ చేయాలి కదా. రేషనలైజింగ్ చేద్దాం ఆపోజిట్ సైన్తో. దెన్ ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ రేషనలైజింగ్ చేసినప్పుడు ఇక్కడ మైనస్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది, +1 -1 క్యాన్సిల్ అయిపోయింది, ఓన్లీ h మిగిలింది. ఓకే, ఇప్పుడు h/0 అప్లై చేసుకుంటూ వచ్చేసింది. జస్ట్ రేషనలైజ్ చేస్తాం అంతే, ఏం చేయలేదు, జస్ట్ ఫార్ములాలో పెట్టాం కదా, ఏం లేదు, చాలా ఈజీ. ఓకే, నెక్స్ట్ log x ఇచ్చినప్పుడు జాగ్రత్త చూడండి. log x ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అంటే log of x ప్లస్ h మైనస్ log x. మరి log c మైనస్ log d లేదు కదా, రైట్. అప్పుడు ఏ ఫార్ములా అప్లై చేయాలంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ log a మైనస్ log b. వాట్ ఇస్ ద ఫార్ములా? log a మైనస్ log b, log of a బై b, రైట్. ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాం. అప్పుడు 1/h ఉంది కదా, ఎప్పుడైతే ఈ 1/h కనిపిస్తుందో దీనికి మనకి పవర్ వెళ్ళిపోతుంది కదా, పవర్గా రాసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ x ఉంది కాబట్టి ఇక్కడ మనం xతో మల్టిప్లికేషన్ డివిజన్ చేస్తున్నాం. అది ఇక్కడ రాసిన చూడండి, ఇక్కడ xతో మల్టిప్లికేషన్ డివిజన్, ఎందుకంటే మనకి ఏది కింద డినామినేటర్ ఉందో. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ కంపల్సరీ ఒక ఫార్ములా మనకి ఇక్కడ ఒక ఫార్ములాగా రావాలి. లిమిట్స్లో ఫార్ములా ఉందన్నమాట. ఓకే, డినామినేటర్ ఏదైతే ఉంది, లేకపోతే x కామన్ తెద్దాం. లిమిట్స్లో మనకి ఫార్ములా ఉంది, log of 1 + x హోల్ పవర్ x ఉంటే ఫార్ములా ఉందన్నమాట. దట్స్ వై మనం ఇక్కడ x కామన్ తీసాము, x అనేది బయట తీసుకొచ్చాము. చూడండి ఇక్కడ. ఓకే, 1/x ముందుకు వచ్చేసింది. h/0 అప్లై చేద్దాం, ఈజీగా 1/x ఎంత 1 అయిపోయింది. దెన్ 1/x. ఓకే, ఇలాగ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ ప్రిన్సిపల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఆల్ ద బెస్ట్.